ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా స్కిల్ సెన్సెస్ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన ఆయన సెంచురియన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుని ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా యువతలో నైపుణ్యాభివృద్ధికి సెంచురియన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న ఏపీ ప్రభుత్వం దుస్తుల తయారీ, ఆటో విడిభాగాలు, డ్రాగన్ ఫ్రూట్ సాగు, స్మార్ట్ వ్యవసాయం, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో విభాగాలను ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న కోర్సులకు సీడాప్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పించి విదేశాల్లో సైతం ఉద్యోగాలు ఇప్పించేందుకు టూకామ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. DDUGKY పథకం లక్ష్యానికి అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, వీసా సపోర్ట్ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల అవసరాలను గుర్తించి యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు తొలిసారిగా స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని తుళ్లూరు మండలంలో 1.12 లక్షల గృహాలు, 2.77 లక్షల మంది నివాసితులకు నైపుణ్య గణన పూర్తి చేసింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ నిర్వహించి 6 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. రానున్న 6 నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై రూట్ మ్యాప్ను మంత్రి లోకేష్ నిర్దేశించారు. పాలిటెక్నిక్, ITI విద్యార్థులందరికీ అపార్ ఐడీలు ఇవ్వాలని ఆదేశించారు. పరిశ్రమల భాగస్వామ్యంతో 200 స్కిల్ హబ్లలో 20,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఏపీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి NIC కేంద్రాల్లో 2,500 మంది కార్మికులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. రానున్న 6 నెలల్లో దీని ఫలితంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు.